తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ప్రధానంగా ఈ వారం అంతా కూడా చాలా సంతోషంగా గడుస్తుందని చెప్పవచ్చు. ఎటువంటి సమస్యలు ధనురాశి వారికి ఈ వారం ఎదురైనప్పటికీ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఆ సమస్యలను వారు పరిష్కరించుకుంటారు. అదేవిధంగా వృత్తి వ్యాపారాలకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఈ వారం ధనురాశి వారు తీసుకునే ప్రయత్నం చేసి విజయాలు సాధిస్తారు. ఒక శుభవార్త ధనురాశి వారు ఈ వారం అందుకుంటారు. ధనురాశి ఉద్యోగ వర్గాల వారిని కొంతవరకు సహచరులు కానీ, పై అధికారులు కానీ ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. ఈ విషయం పట్ల ధనురాశి వారు కొంత జాగ్రత్త వహించాలి. జీవిత భాగస్వామి ఆరోగ్యం గురించి గత కొంతకాలంగా ధనురాశి వారు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో, బాధపడుతున్నారో అటువంటి వారు ఈ వారం శుభవార్తలు వింటారు. ప్రధానంగా జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. సంతాన మూలకంగా ధనురాశి వారికి ఎవరికైతే చికాకులు అధికంగా ఉన్నాయో అటువంటి వారు కూడా సంతాన మూలకంగా ఉన్న సమస్యలు తొలగడం చేత ఆనందంగా గడుపుతారు. ఆర్థిక విషయాల్లో కూడా ధనురాశి వారికి ఈ వారం చక్కగా ఉపయోగపడుతుంది. వ్యాపార వర్గాల వారు నూతన పెట్టుబడులకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఇక ధనురాశి వారు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే ప్రతి ఒక్కరూ కూడా ఈ వారమంతా లక్ష్మీ అమ్మవారిని ప్రతినిత్యం పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు ఈ వారం ఏవైతే ముఖ్యమైన పనులు పూర్తి చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో ఆ పనులన్నీ కూడా కొంతవరకు కష్టసాధ్యం అవుతాయని చెప్పవచ్చు. త్వరితగతిన పూర్తి చేద్దాం అని చెప్పి ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ పనులు మరింత ఆలస్యమవుతాయి. అయినప్పటికీ కూడా మకర రాశి వారు మరింత పట్టుదలతోటి ముందుకు వెళ్తే, శ్రమకూర్చి పనిచేస్తే మాత్రం చేస్తున్న పనుల్లో మాత్రం విజయం వరిస్తుంది. లేకపోతే మాత్రం ఇబ్బందులు తప్పవని చెప్పవచ్చు. ఉద్యోగ వర్గాల వారికి పని భారం మరింత అధికమవుతుంది. కుటుంబానికి కొంతవరకు సమయాన్ని కేటాయించాలి అని చెప్పి ఎవరైతే మకర రాశి ఉద్యోగ వర్గాల వారు అనుకుంటున్నారో ఈ వారం పని ఒత్తిడి అధికంగా ఉండడం చేత కుటుంబానికి సమయాన్ని కేటాయించలేకపోతారు. దీనివల్ల కుటుంబ జీవితంలో కూడా కొంతవరకు ఇబ్బందులు, కుటుంబ సభ్యులతోటి సమస్యలు కూడా ఎదురయ్యే పరిస్థితి ఉంది. కావున ఈ విషయం పట్ల జాగ్రత్త వహించాలి. అదేవిధంగా ఆరోగ్యం, ఆహారం ఈ రెండింటి విషయాల్లో ప్రధానంగా మకర రాశి వారు జాగ్రత్త వహించాలి. ఆహార పానీయాల విషయంలో అశ్రద్ధ చేస్తే మాత్రం కొంతవరకు అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఆరోగ్య సమస్యలు ఇప్పటికే ఎవరికైతే మకర రాశి వారికి అధికంగా ఉన్నాయో వారు వైద్యులు చెప్పిన మాటలను తూచా తప్పకుండా పాటించడం చాలా మంచిదని చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్య కొన్ని సందర్భాల్లో సఖ్యత లోపించడం, ఏకాభిప్రాయానికి రాలేకపోవడం వల్ల కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోలేక మకర రాశి దంపతులు ఇబ్బంది ఎదుర్కోవడం జరుగుతుంది. కాబట్టి ఈ విషయం పట్ల కూడా మకర రాశి వారు కొంత జాగ్రత్తగా ఓర్పు వహించి నిర్ణయాలు తీసుకొని ప్రయత్నం చేయడం, అదేవిధంగా భార్యాభర్తల మధ్య సఖ్యత ఉండేలా కొంతవరకు వీరి ప్రవర్తనని, ఆలోచన విధానాన్ని, మాట తీరును మార్చుకోవడం అన్నిటికన్నా కూడా ఈ వారం వీరికి చాలా మంచి విషయంగా చెప్పవచ్చు.